నమస్తే. నేషనల్ హైవే నెంబర్ 716 జీ ముద్దనూరు నుంచి బి కొత్తపల్లి దీని మధ్యలో ఉన్నటువంటి ఈ సెక్షన్ సంబంధించిన ఒక కొత్త నోటిఫికేషన్, అది భూసేకరణకు సంబంధించింది. ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ అనేటువంటిది ఈరోజు పబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటిది చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఈరోజు అంటే 14 నవంబర్ 2024 నాడు ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్గా ఉన్నటువంటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో పేజీ నెంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఈ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో మొత్తానికి 3 నోటిఫికేషన్స్ ఈరోజు పబ్లిష్ చేయబడ్డాయి. అందులో ఒకటి నంద్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి చాగలమర్రి అక్కడ నుంచి, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు వరకు ఉన్న 440 నేషనల్ హైవే నెంబర్ అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్. ఒక రెండు నోటిఫికేషన్లు ఈ సేమ్ నెంబర్ ఉన్నటువంటి నేషనల్ హైవే సేమ్ సెక్షన్లో ఉన్నటువంటి 716Gకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి పబ్లిష్ చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ఒకే పేజీలో పేజీ నెంబర్ 3లో పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ముందుగా చెప్పినట్లుగా ఇది సెక్షన్ 3A క్రింద ఉన్నటువంటి నోటిఫికేషన్. ఈ సెక్షన్ 3A నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం తనకు కొంత వర్క్ చేయడం కోసం అని చెప్పి ఒక ప్రజా ప్రయోజనార్థం చేయాల్సినటువంటి పనిలో కొంత ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇచ్చేటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే SO నెంబర్ 4801 ఈ జాతీయ రహదారుల చట్టం 1956, ఇది 48 ఆఫ్ 1956లోని సెక్షన్ 3Aలోని సబ్సెక్షన్ 1 క్రింద దీని ద్వారా సంక్రమించినటువంటి అధికారాలను వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా జాతీయ రహదారి నెంబర్ 716G దీనికి సంబంధించి కిలోమీటర్లు 0.000 నుండి 56 కిలోమీటర్ల 500 మీటర్ల వరకు, అంటే 56.5 కిలోమీటర్ల లెంత్ ఇది. ఈ 0.00 అనడం వల్ల ఉద్దేశం ఏమిటంటే ఇది ముద్దనూరు నుంచి స్టార్ట్ అవుతోంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి బి కొత్తపల్లి సెక్షన్ వరకు ఉన్నటువంటి ఈ లైన్లో ఈ వరకు ఉన్నటువంటి దీన్ని 4 లేన్ రోడ్డు నిర్వహణ యాజమాన్యం కోసం షెడ్యూల్లో ఇవ్వబడిన సంక్షిప్త వివరం గల భూమి ప్రజోపయోగార్థం కావలసి ఉన్నదని సంతృప్తి చెందిన మీదట సదరు అవసరమునకు సదరు భూసేకరణకు తమ ఉద్దేశాన్ని ఇందు మూలంగా ప్రకటిస్తోంది అంటూ ఈ నోటిఫికేషన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఈ ఏరియాలో ఆల్రెడీ రోడ్ అనేటువంటి కనెక్టివిటీ ఉంది. అయితే ఈ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్న కారణంగా వైడనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డుని విస్తరించాలన్నటువంటి వెడల్పు చేయాల్సినటువంటి కారణంగా ల్యాండ్ని అక్వైర్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. జనరల్గా ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్ యొక్క వైడనింగ్ కాబట్టి ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవేగా తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడో ఒక చోట కొంతవరకు బైపాస్ లైన్ లాంటిది ఏమన్నా అవసరమని ప్రభుత్వం భావించినట్లయితే అక్కడ మాత్రం కొంత బిట్ గ్రీన్ ఫీల్డ్గా ఉంటుంది, అంటే కొత్తగా లేని రోడ్డుని వేయడం జరుగుతుంది. మిగిలినటువంటి భాగం అంతా కూడా ఉన్న రోడ్డుని వైడనింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ని తట్టుకోవడం కోసం. ఇక సెకండ్ పారాగ్రాఫ్లోకి వచ్చినట్లయితే సదరు భూమిపై ప్రయోజనం గల ఏ వ్యక్తులు అయినా అధికారిక గెజిట్లో ఈ ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజుల్లోగా సదరు చట్టంలోని సెక్షన్ 3Cలోని సబ్సెక్షన్ 1 కింద పైన తెలిపిన అవసరార్థం సదరు భూమి వినియోగానికి అభ్యంతరం తెలియజేయవచ్చును. ఇచ్చినటువంటి టాపిక్ ఏంటంటే ఇక్కడ ఏ సర్వే నెంబర్ని అయితే మెన్షన్ చేశారో, అంటే ఈ సర్వే నెంబర్లు ల్యాండ్ వివరాలన్నీ కూడా ఈ QR కోడ్ ద్వారా పొందుపరచబడినటువంటి ఈ దీనిలో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం తర్వాత చూద్దాం. అయితే ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో గ్రామ పరిధిలో ఆ సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైనా సరే, లేదా ఆ భూమితో ఇటువంటి కనెక్టివిటీ ఉన్న రిలేషన్ ఉన్న అటువంటి వ్యక్తులైనా సరే తమ భూమిని ఎందుకని ప్రభుత్వం తీసుకోకూడదు అనేటువంటి అభ్యంతరాన్ని తెలియజేయడానికి అవకాశం ఇవ్వబడింది. దీనికి కూడా 21 రోజుల సమయాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ అభ్యంతరాలు ఎవరికి తెలియజేయాలనేది కింద మళ్ళీ పారాగ్రాఫ్లో ఇచ్చారు. సదరు అభ్యంతరం ప్రతి ఒక్క దానికి సమర్థ ప్రాధికారి అనగా జాయింట్ కలెక్టర్ కడప, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ వారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అంటే దీనికి సంబంధించినటువంటి భూసేకరణ బాధ్యత జాయింట్ కలెక్టర్ కడప వారికి ఇవ్వబడింది. కాబట్టి ఈ అభ్యంతరం తెలియజేయాల్సినటువంటి వ్యక్తులు చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తులు తమ యొక్క అభ్యంతరాన్ని ఒక రిటర్న్ ఫార్మాట్లో
వారు ఈ జాయింట్ కలెక్టర్ కడప వారిని అడ్రస్ చేస్తూ తమ భూమిని ఎందుకు తీసుకోకూడదో తమ అభ్యంతరాన్ని వివరించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి దానికి వారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అందులో కారణాలు పేర్కొనాలి, అంటే ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి వివరం ఇవ్వాలి. మరియు స్వయంగా లేదా న్యాయవాది ద్వారా సదరు అభ్యంతరాలను విచారించేందుకు అభ్యంతరం చేసిన వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఈ రిటర్న్గా ఇవ్వడంతో పాటుగా వాళ్ళు మామూలుగా తమ యొక్క మాటని కూడా వినిపించడానికి అవకాశం ఉంటుంది, తమ సంబంధించినటువంటి బాధని చెప్పుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది భూమికి సంబంధించినటువంటి యజమాని కానీ లేదా దాని మీద ఉన్నటువంటి ప్రయోజనం పొందేటువంటి వ్యక్తులు కానీ అలాంటి వారికి అవకాశం లేనప్పుడు, వచ్చి మాట్లాడే అవకాశం లేనటువంటి సందర్భాల్లో ఒక ప్రత్యేకంగా ఒక లాయర్ ద్వారా కానీ తమ యొక్క అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మరియు సదరు అభ్యంతరాలను విచారించిన మీదట తదుపరి విచారణ జరిపి సమర్థ ప్రాధికారి అవసరమని భావిస్తే ఉత్తర్వు ద్వారా అభ్యంతరాలను అనుమతిస్తూ లేదా నిరాకరిస్తూ ఉత్తర్వు జారీ చేస్తారు. ఈ సదరు అభ్యంతరం ఏదైతే ఉందో, అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్ని ఇక్కడ ఈ ల్యాండ్ అక్విజిషన్ బాధ్యతలను చూస్తున్నటువంటి గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారు విన్న తర్వాత దానికి సంబంధించినటువంటిది అవసరం అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకుంటూ అభ్యంతరాన్ని ఒప్పుకోవడం కానీ, అంటే యాక్సెప్ట్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడానికి కానీ వారికి అధికారం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని వారు ఒక ఆర్డర్ని పాస్ చేయడం జరుగుతుంది. ఇక చివరిగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే సదరు చట్టంలోని సెక్షన్ 3C సబ్సెక్షన్ 2 క్రింద సమర్థ ప్రాధికారిచే జారీ చేయబడిన ఏ ఉత్తర్వు అయినా తుదిగా ఉండును. ఇందాక మనం అనుకున్నటువంటి అంశం ఇది. ఈ ప్రకటన క్రింద కవర్ చేయబడిన భూమి ప్లాన్ మరియు భూమి ఇతర వివరాలు సమర్థ ప్రాధికారి యొక్క పైన తెలిపిన కార్యాలయంలో లభ్యమవుతాయి. అంటే జాయింట్ కలెక్టర్ ఇక్కడ సంబంధించినటువంటి ఆఫీస్లో ఈ షెడ్యూల్లో ఏ భూమిని అయితే మెన్షన్ చేయబడ్డాయో ఆ మెన్షన్ చేయబడినటువంటి యొక్క వివరాలు అక్కడ మీకు దొరుకుతాయి. తర్వాత మరియు ఆసక్తి గల వ్యక్తులు తనిఖీ చేసుకోవచ్చు, అది దానికి సంబంధించినటువంటి వాడు ఎవరైనా వెళ్ళి చూడవచ్చు అని చెప్తూ ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో జాతీయ రహదారి నెంబర్ 716G కిలోమీటర్లు 0.000 నుండి కిలోమీటర్లు 56.500 అంటే 56 కిలోమీటర్ల 500 మీటర్ల వరకు ఇదంతా కూడా ముద్దనూరు నుండి బి కొత్తపల్లి సెక్షన్ విస్తీర్ణంలో ఉన్న భూమిలో నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ అంటూ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి అంశంలో ఈ పేర్కొనబడినటువంటి లెంత్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి భూమిలో నిర్మాణాలతో అంటే ఈ భూమి మీద కొంతమంది ఇళ్ళు కట్టుకొని ఉండవచ్చు ఈ సర్వే నెంబర్లలో. అలాగే కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో బోర్ బావులు ఉండొచ్చు, గొట్టపు బావులు లాంటివి ఉండొచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణాల భాగంగా వస్తాయి. అలా లేకున్నా కూడా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ. ఈ సంక్షిప్త వివరణ అని ఇవ్వడంలో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అని ముందు చెప్పుకున్నాం కదా. ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్లో సహజంగా సర్వే నెంబర్లు, గ్రామ పరిధులను మాత్రమే తెలియజేస్తారు. ఈ భూ యజమాని ఎవరు అనేటువంటి వివరాలు మాత్రం ఇందులో మనకు కనబడవు. అందువల్ల ఇది ఒక రకంగా సంక్షిప్త వివరణ. దీనికి సంబంధించినటువంటి రూట్ ఒకసారి చూద్దాం. నేను మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసి ఈ QR కోడ్ని స్కాన్ చేయడం జరిగింది. ఈ స్కాన్ చేసినప్పుడు మొత్తం ఒక 8 పేజీల డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి. వాటిని కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వివరాల్లోకి వెళ్లే ముందుగా మనం ఒక్కసారి రూట్ మ్యాప్ను చూద్దాం. ఈ రూట్ మ్యాప్ ఏంటంటే ఇది కడప జిల్లా పరిధిలో ఉన్నటువంటి 716G నేషనల్ హైవే, ఈ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి లైన్ ఈ రూట్లో ఉన్నటువంటి దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబడింది. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఈ నోటిఫికేషన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా స్కాన్ చేస్తే మొత్తం 8 పేజీలు వచ్చిందన్నాను కదా. ఇందులో ఉన్న ఫస్ట్ పేజీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి నోటిఫికేషనే. తర్వాత దీనిలో ఇచ్చినటువంటి సెకండ్ పేజీలో ఇచ్చినటువంటివి ఇక్కడ సీరియల్ నెంబర్, తర్వాత గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే ఆర్ ప్లాట్ నెంబర్స్ వీటికి సంబంధించింది, భూమి ఎవరి భూమి అనేది, భూమి యొక్క స్వభావము, ఈ ప్రజా ప్రయోజనార్థం తీసుకుంటున్నటువంటి యొక్క భూమి యొక్క విస్తీర్ణం ఎంత, అంతేకాని ఇది పూర్తి స్థాయి భూమికి సంబంధించిన వివరం కాదండి. జనరల్గా ఎంత విస్తీర్ణం ఈ అవసరం కోసం తీసుకోబడుతుంది అనేటువంటి అంశం, దాన్నే హెక్టార్లలో ఎంత అని చూపిస్తున్నారు. ఇక్కడ ఎకరాల్లో చూపించారు, ఇక్కడ హెక్టార్లలో చూపించడం జరుగుతోంది. దీని వరకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో ముద్దనూరు తాలూకా అన్నారు. ఇది తాలూకాని బదులు మనం మండలం అనుకుందాం. ఈ ముద్దనూరు మండల పరిధిలో బొందలగుంట అనేటువంటి యొక్క ఈ భాగంలో ఈ గ్రామ పరిధిలో ఒక 26 సర్వే నెంబర్లని మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత పెద్ద దుడ్జ్యాల అనే గ్రామ పరిధిలో ఒక 2 ఇక్కడ ఉన్నాయి. తర్వాత ముద్దనూరు పరిధిలో ఇక్కడ ఒక 3 కనిపిస్తూ ఉన్నాయి ఈ పేజ్ నెంబర్ 2లో. తర్వాత ఇంకా
ఈ పులివెందుల మండల పరిధిలో ఉన్నటువంటి రాయలాపురం అనేటువంటి గ్రామ పరిధిలో ఒక 2 సర్వే నెంబర్లు ఉన్నాయి, 32, 33. అలాగే రాగిమానుపల్లి ఇదే పులివెందుల మండలంలో ఉన్నటువంటి దీనిలో 34వ సర్వే నెంబర్ నుంచి మొదలుపెట్టి 59వ సర్వే నెంబర్ వరకు ఈ సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. నెక్స్ట్ కరంపల్లి అనేటువంటి గ్రామ పరిధికి సంబంధించిన వరకు సీరియల్ నెంబర్ 60 నుంచి స్టార్ట్ అయ్యి 67 వరకు కూడా ఇక్కడ ఉంది. తర్వాత రాస్తామారిపల్లి అనేటువంటి యొక్క గ్రామ పరిధిలో ఈ 68 నుంచి 84 వరకు ఉన్నటువంటి సీరియల్ నెంబర్ల లోపల సర్వే నెంబర్లను మెన్షన్ చేయబడ్డాయి. పెద్దరంగాపురానికి సంబంధించినటువంటివి ఇక్కడ 85వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయినటువంటిది ఇక్కడ 104తో ముగిసింది. ఆ తర్వాత ఇక్కడ పులివెందుల అన్నారు, దీనికి సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి. ఈ పులివెందుల గ్రామ పరిధిలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక 105వ నెంబర్ నుంచి మొదలుపెట్టి 110వ నెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లను మెన్షన్ చేశారు. తర్వాత ఎర్రగుడిపల్లికి సంబంధించి 111వ సీరియల్ నెంబర్తో మొదలై ఇక్కడి నుంచి 133వ సీరియల్ నెంబర్తో ఇది ఎండ్ అయింది. నెక్స్ట్ ఎల్లంవారిపల్లికి సంబంధించి 134వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి 147 వరకు ఇక్కడ నెక్స్ట్ పేజీలో వచ్చింది. తర్వాత తొండూరుకు సంబంధించినటువంటి ఈ భాగంలో ఈ మండలంలో తొండూరుకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో 148వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి 169 వరకు వచ్చింది. ఇవి 6వ పేజీ ఈ భాగం ఇప్పుడు మనం చూస్తోంది. తర్వాత ఇది మల్లెల గ్రామ పరిధికి సంబంధించినంత వరకు 170వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయినటువంటి ఇది ఇక్కడ నుంచి ఇది 191 వరకు వచ్చింది. తర్వాత ఎనగలూరు గ్రామ పరిధికి సంబంధించినంత వరకు 192వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఇక్కడ 212 వరకు వచ్చింది. తర్వాత తేలూరు గ్రామ పరిధికి సంబంధించినంత వరకు ఒక 3 సర్వే నెంబర్లు సీరియల్ నెంబర్స్ మెన్షన్ చేయబడ్డాయి. తర్వాత గుండ్లమడుగు సంబంధించి ఒకే ఒక సీరియల్ నెంబర్ అండ్ సర్వే నెంబర్ ఉన్నాయి. అలాగే సైదాపురానికి సంబంధించినటువంటి ఒక 5 సీరియల్ నెంబర్లు సర్వే నెంబర్లు మెన్షన్ చేయబడ్డాయి. ఇది 217 నుంచి ప్రారంభమై 221తో అంతమైంది. ఇది మొత్తం కూడా 8 పేజీలకు సంబంధించినటువంటి యొక్క టోటల్ నోటిఫికేషన్. ఈ 8 పేజీలలో మనకు మొదటి పేజీ తప్ప మిగిలినటువంటి 7 పేజీలలో ఈ 221 సీరియల్ నెంబర్లు సర్వే నెంబర్లు మెన్షన్ చేయబడ్డాయి. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు. దీనికి సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో ఆ లొకేషన్ ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వివరాలు మనకు తెలుసుకోవాలి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశం మనకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ న్యూస్ పేపర్ హార్డ్ కాపీలో దొరుకుతాయి. ఒకవేళ ఈరోజు ఆంధ్రప్రభ హార్డ్ కాపీ దొరకనట్లయితే దానికి సంబంధించినటువంటి ఈ URL అడ్రస్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. దీన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని కాపీ చేసేసి మనం దీనికి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ని మనం చూసేందుకు అవకాశం ఉంటుంది. సో నేను మీకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర నోటిఫికేషన్స్ అనేటువంటివి రాబోయే రోజుల్లో వస్తాయి. అంటే సీక్వెన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చింది కేవలం 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి దీని తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల్లోగా ఈ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 3D 3G అలాగే చాలా రేర్గా 3E నోటిఫికేషన్స్ అనేటువంటివి ఈ భూసేకరణకు సంబంధించినటువంటివి వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఈ వివరాలు తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని అలౌ చేసినట్లయితే ఎప్పుడైనా ఈ వీడియో అప్లోడ్ కాగానే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతారు. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంది అనుకున్నట్టయితే అలాగే ఈ విషయం తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.